హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఒక స్పెషల్ చేసాము. ఎప్పుడు ఆనపకాయతో బోరింగ్ కర్రీ ఏం బాగోట్లేదని ఆనపకాయ పకోడీ వేసాము. అదే స్పెషల్. ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఆనపకాయ పకోడీ ఎలా రెడీ చేశానో చూసేద్దాం రండి. ఫస్ట్ దీనికి ఆనపకాయ కావాలి. ముదురుదైనా లేతదైనా పర్లేదు. మేమైతే ముదురు తీసుకున్నాం, ఎందుకంటే వాటర్ కంటెంట్ అనేది ముదురు దాంట్లో చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి. తర్వాత దాన్ని శుభ్రంగా కడుక్కొని పీల్ చేసుకోవాలి. పీల్ చేసిన తర్వాత తురుముకోవాలి చూపిస్తున్నట్టుగా. దాంట్లో ఉన్న గింజలన్నీ తీసి పక్కన పెట్టాలి. తర్వాత తురిమిందంతా తీసుకొచ్చి ఒక క్లాత్లో వేసి వాటర్ అంతా పిండేయాలి. వాటర్ అసలు ఉండకూడదు. వాటర్ ఉంటే మనకి పకోడీ సరిగ్గా రాదు. తర్వాత ఆనపకాయ తురుములోకి మనం కొంచెం వరిపిండి, కార్న్ఫ్లోర్, కొంచెం శనగపిండి, ఉప్పు, కారం వేసి బాగా మిక్స్ చేయాలి చూపిస్తున్నట్టుగా. ఎవరు ఎంత క్వాంటిటీ బట్టి అంత వేసుకోవాలి. మాకు ఇంత సరిపోద్ది కాబట్టి ఇంత వేసుకున్నాం. మిక్స్ చేసేటప్పుడు అసలు వాటర్ పోయకూడదు, ఎందుకంటే ఆనపకాయలో ఎంత పిండినా వాటర్ పర్సంటేజ్ అనేది కొంచెం ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే కలుపుకోవాలి. ఈ రెసిపీ చాలా ఈజీ అన్నమాట. ఈజీగా చేసేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా మనం కలుపుకోవాలి, ఎందుకంటే అన్నీ పట్టాలి కదా. దగ్గరికి వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. అసలు వాటర్ పోయకూడదు మనం. ఇది నీట్గా కలవాలంటే కొంచెం టైం పట్టిద్ది. బాగా కలపాలి, దగ్గరికి వచ్చేంత వరకు కలపాలి. కావాలంటే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. మేమైతే దీంట్లో ఇప్పుడు వేయలేదు. ఇదంతా కలిసేలోపు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని హీట్ చేసుకుందాం, ఎందుకంటే పకోడీలు వేసినప్పుడు త్వరగా పొంగుతాయి. ఇది కలిసిపోయినట్టు ఇంకా తీసుకెళ్ళి పకోడీ వేసేసుకోవడమే. ఈ పిండి టెక్స్చర్ చూపిస్తున్నట్టుగా ఉండాలి. మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, లేదంటే అవి రావు సరిగ్గా. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ రెసిపీ స్నాక్స్ కింద చాలా బాగుంటుంది. అండ్ కర్రీ కూడా చేస్తారు, అది కూడా ఎలాగ చేస్తారో చెప్తాను. పకోడీల్లోకే మనం వేయించిన ఉల్లిపాయలు, వేయించిన వేరుశెనగ గుళ్ళు, వేయించిన కరివేపాకు వేసి బాగా మిక్స్ చేస్తే అది కర్రీలాగా కూడా యూస్ చేయొచ్చు. రైస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము చేసేదైతే పకోడీ మాత్రమే. ఈ పకోడీని మనం టమాటో సాస్లో అయినా తినొచ్చు, నార్మల్గా అయినా తినొచ్చు. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలా సింపుల్ వే కాబట్టి మీరు ఈజీగా ట్రై చేసుకోవచ్చు ఇంట్లోనే. మన పకోడీ అనేది ఫ్రై అయిపోతుంది. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసేసుకోవడమే. ఈ పకోడీలో మనం ఆనియన్ అనేది అసలు యూస్ చేయలేదు, ఎందుకంటే అది యూస్ చేస్తే టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకే మనం ఇలా నార్మల్గానే చేసుకున్నాం. ఇదిగోండి, ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసేసుకోవడమే. క్రిస్పీగా ఎమ్మీగా రెడీ అయిపోయింది ఆనపకాయ పకోడీ. మీరు ఇలాంటి వేలో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనిపైన కొంచెం లెమన్ వేసి ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా అలా ట్రై చేయండి. ఈ ఆనపకాయ పకోడీ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే వీడియో గైస్, బాయ్.